వెల్కమ్ టు ట్రిగర్ విస్తుందర్. అమెరికా భారత్ తో దొంగాట ఆడుతుందా? భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తత జరిగిన ప్రతి సందర్భంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల్ని వాడుకుంటుందా? మొదటి నుండి ఇలాంటి ప్రయత్నమే చేస్తుందా? అసలు షిమ్లా ఒప్పందంలో అమెరికా ఎందుకు వేలు పెట్టింది? అసలు మొదటి నుంచి భారత్ కు సహాయం చేస్తున్న దేశం ఏది? అమెరికా మొదటి నుంచి ఇట్లనే ఉందా? రష్యా ఎలా ఉంది అనే అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రవికుమార్ గారు, చెప్పండి. అమెరికా సంబంధించిన జోక్యం భారతదేశంలో శృతి మించి మితిమీరి భారతదేశ సార్వభౌమత్వానికి ఏమన్నా ఏలు కాలు పెట్టే ఆ ప్రయత్నం ఏమైనా కనిపించిందా? ఈ మధ్యకాలంలో మనం షిమ్లా ఒప్పందాన్ని దాంట్లో కూడా ఏలు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? అమెరికా మౌలికంగా భారతదేశానికి చారిత్రకంగా చూసినప్పుడు కూడా అది శత్రువా మిత్రుడా అనేది భారతీయ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. భారతీయులందరికీ కూడా ఏదైనా పోల్ పెట్టండి, మీ టీటెన్లో కూడా పోల్ పెడితే ఆ పోల్లో 90% అమెరికా శత్రువు అని, లేదు ఎవరు మిత్రుడు అంటే రష్యా మిత్రుడు అని వస్తుంది. దానికి కూడా కారణాలు ఉన్నాయి. రష్యా ఎందుకు మిత్రుడయిండు? ఇప్పుడున్న రష్యా కాదు, సోవియట్ రష్యా ఉన్నప్పుడు అది కొనసాగుతుంది అనుకోండి ఆ ప్రభావం. అది ఆ విషయాల్లో మాట్లాడదాం మనం. అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కాశ్మీర్ అంశంలో అమెరికా వేలు పెట్టడం, సీజ్ ఫైర్ అమెరికానే ప్రకటించడం, ఎట్లా చూడాలి పరిస్థితి? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది ఇందులో ఏం డిస్ప్యూట్ లేదు. దాన్ని అంతర్జాతీయ ఇష్యూ చేయడానికి కూడా మనం వ్యతిరేకం. కానీ కాశ్మీర్ ఇష్యూని ఐక్యరాజ్య సమితి వేదికల మీద ప్రస్తావించి దాని మీద ఒక సందర్భంలో వీటో చేయాల్సి వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా మన కాశ్మీర్కి వ్యతిరేకంగా వీటో చేసినటువంటి చరిత్ర కూడా అమెరికాకు ఉంది. వాళ్ళు ఆ రకంగా దీన్ని అంతర్జాతీయంగా చేయాలని చూస్తారు. సిమ్లా ఒప్పందంలో ఉన్నది కూడా ఏంటంటే కాశ్మీరు అది అంతర్జాతీయ ఇష్యూ కాదు, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఈ తగాదాలు ఇవన్నీ కూడా ఈ రెండు దేశాలకు సంబంధించింది, అది భారతదేశానికి సంబంధించింది. కానీ అమెరికా ఎప్పుడు కూడా దాన్ని అంతర్జాతీయం చేయాలని చూస్తుంది, పాకిస్తాన్ కూడా అంతర్జాతీయం చేయాలని చూస్తుంది. అంటే పాకిస్తాన్ అంతర్జాతీయం చేయాలంటే దానికో స్వార్థం ఉంది. షిమ్లా ఒప్పందంలో వాళ్ళు 72లో ఓడిపోయి 93,000 మంది సైనికులకు సంబంధించి భారతదేశం బందీలుగా ఉన్న సందర్భంలో జరిగిన షిమ్లా ఒప్పందం కాబట్టి అది రెండు దేశాల మధ్య ఉండాలంటే పాకిస్తాన్ కూడా నచ్చకపోవచ్చు. కానీ అమెరికా ఎందుకు అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలనుకుంటుంది? అమెరికా మొదటి నుంచి కూడా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి వైఖరితో ఉంది. మనందరికీ తెలుసు 71లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగింది. అవును, పాకిస్తాన్ నుంచి. ఆనాడు మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసాం, బంగ్లాదేశ్ విముక్తికి సపోర్ట్ చేసాం మనం. పాకిస్తాన్ యుద్ధం మనకి వచ్చింది. వచ్చినప్పుడు పాకిస్తాన్ వైపు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నాటో దేశాలన్నీ కూడా వచ్చేసినాయి యుద్ధంలోకి. సప్తమ నౌకాదళం, 7th ఫ్లీట్ మన బంగాళాఖాతంలో కూడా వాళ్ళు రావడం కోసం నిర్ణయమై వచ్చేసారు. ఆ సందర్భంగా సోవియట్ రష్యా ఒక ప్రకటన చేసింది, భారతదేశం మీద చెయ్యి పడితే అది నా మీద పడినట్టు, దాని మీద దాడి జరిగితే అది నా మీద దాడి జరిగినట్టుగా నేను భావిస్తాను అని చెప్పి సోవియట్ రష్యా ప్రకటించిన తర్వాత అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి నాటో దేశాలన్నీ వెనకడుగు వేసింది. అప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్యలో వార్ జరిగింది. సహజంగా మనకి పాకిస్తాన్కి మధ్యలో వార్ జరిగితే ఎవరు గెలుస్తారు? ఇండియా మనమే గెలుస్తాం. కానీ వాళ్ళందరూ వస్తే ఏం జరుగుద్ది? కాబట్టి వాళ్ళని అడ్డుకున్నటువంటిది. అందుకనే భారతీయులందరూ కూడా అనేక దశాబ్దాలుగా సోవియట్ రష్యా అంటే చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. దానికి కారణం ఏంటంటే అత్యంత కష్టకాలంలో మన వైపు ఉన్నారు. కేవలం పాకిస్తాన్ యుద్ధంలో అమెరికాను వ్యతిరేకించినందుకే కాదు. నేను అదే ప్రశ్న అడదాం అనుకున్నా. పాకిస్తాన్లో అమెరికాను వ్యతిరేకించినందుకేనా, లేదంటే భారతదేశానికి అసలు సోవియట్ రష్యా ఏం చేసింది? భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మనది కొత్త కాపురం. మన కొత్త కాపురం అంటే మన దగ్గర ఏమీ లేవు. బ్రిటిష్ వాడు అప్పుడు దాకా మనల్ని పీల్చి పిప్పి చేసి వెళ్ళిపోయాడు. మన దగ్గర డబ్బులు లేవు, సాంకేతిక పరమైన ఇది లేవు. అంటే ఉన్నా అది చాలా పూర్ దేశం కింద ఉండేది. ఆ టైంలో మనకి ఏం కావాలా? భారతదేశం అభివృద్ధి కావాలంటే ఒకటి పవర్ కావాలి, అంటే విద్యుత్తు. 2 స్టీల్ కావాలి. 3 అంతరిక్ష పరిశోధనలు ఉండాలి, ఉపగ్రహాలు అవన్నీ ఉండాలి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కావాలి. ఇట్లాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలి. వీటి గురించి మనం అమెరికాని అడిగాం, మాకు సహాయం చేయండి అని. అమెరికా చాలా ధనిక దేశం కాబట్టి అమెరికా వాళ్ళు ఏమన్నారంటే మేము సహాయం చేస్తాం, మీకు స్టీల్ కావాలంటే మేము అమ్ముతాం, మా దగ్గర స్టీల్ ఉంది, కొనండి. లేకపోతే మీకు టెక్నాలజీ కావాలంటే మేము అమ్ముతాం, మీకు ఏది కావాలి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అవి కావాలంటే మేము అమ్ముతాం.
అని చెప్పి వాళ్ళు అదే విధంగా ఉపగ్రహాలు మేము అమ్ముతాం, ఉమ్, టెక్నాలజీ మేము అమ్ముతాం, ఉమ్, మీరు కొనుక్కోండి, ఆయుధాలు మేము అమ్ముతాం, ఉమ్, మీరు కొనుక్కోండి అన్నారు. ఉమ్, సోవియట్ రష్యా దగ్గరికి మన వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఉమ్, సోవియట్ రష్యా వాళ్ళు ఏమన్నారంటే, మేము మీకు ఏది అమ్మం, మీ దగ్గరే మీరే నిర్మించుకునే అవకాశం కావాలని మీరు అడుగుతున్నారు కదా, ఉమ్, మీరు అడిగినట్టు మేము చేస్తాం, ఉమ్, మీకు మేము ఆర్థిక సహాయం ఒకటే కాదు టెక్నాలజీ సహాయం చేస్తాం. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, మన సీలేరు జల విద్యుత్ కేంద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉమ్, బిలా ఉక్కు కర్మాగారం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కానీ, ఉమ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో కానీ, ఉమ్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లో కానీ, నువ్వు ఎందులో అయినా చూడు, భారతదేశంలో మనం నిర్మించుకున్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి కారణమైనటువంటి ఆర్థిక స్వావలంబనకి పునాదిగా ఉన్నటువంటి అన్ని సంస్థల దాంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ సోవియట్ సహకారం ఉంది, స్పేస్లో సోవియట్ సహకారం ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో సోవియట్ సహకారం ఉంది, బిలాయ్ బొకారో అలాంటి ఉక్కు కర్మాగారాల దాంట్లో సోవియట్ సహకారం ఉంది, ఆయిల్ గ్యాస్ తవ్వి తీసే దాంట్లో సోవియట్ సహకారం ఉంది. ఈ సహకారంతో మన భారతదేశం ఒక తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటువంటి ఒక స్వతంత్ర ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదగటానికి అవసరమైనటువంటి పునాది మొత్తం సోవియట్ రష్యా వాళ్ళు వేశారు. అమెరికా వాళ్ళు మనకి సహాయ నిరాకరణ చేసి పేద స్థితిలో ఉన్న మన దగ్గర కూడా పీల్చి పిప్పి చేద్దామని చూశారు. ఆ రకంగా సోవియట్ రష్యాకి మనకి మైత్రి బంధం బాగా బలపడింది. మనం ఆర్థికంగా, సాంకేతికంగా, మిలిటరీ పరంగా అన్ని రకాలుగా ఎదగటానికి సరైనటువంటి ప్రాతిపదిక ఏర్పడింది. అది ఇంకా కొనసాగుతున్నట్టుంది కదా సోవియట్ రష్యా అది తర్వాత కూడా? ఇటీవల కాలం వరకు కూడా, అంటే సోవియట్ రష్యా 1990 వరకు ఉనికిలో ఉంది. ఉమ్, అది ఒక కమ్యూనిస్టు దేశంగా ఉండేది. ఆ దేశాల నేతలందరితో, స్టాలిన్ దగ్గర నుంచి అందరితో కూడా మనకి ఆ సంబంధాలు ఉండేవి. వాళ్ళు మనకు అండగా నిలబడేవాడు. సోవియట్ రష్యా పతనం అయ్యి అది 15 ముక్కలైంది. ఉమ్, ఇవాళ ఉక్రెయిన్ అంటున్నాం, ఉక్రెయిన్ కూడా సోవియట్ లో భాగమే. అప్పుడు ఉమ్, ఇవన్నీ ముక్కలైన తర్వాత కూడా పెద్ద దేశంగా సోవియట్ యూనియన్ ఇప్పటికి కూడా ఉంది. ఆ రష్యా ఉంది, ఇప్పుడు ఉమ్, సోవియట్ లేదు. ఉమ్, ఆ దేశాలన్నీ కలిపితే సోవియట్. ఉమ్, ఇప్పుడు ఆ రష్యాతో ఇప్పటికి కూడా మనకు ఆ సంబంధాలు అంతే ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఇచ్చే ఆయుధాలు కానీ, ఆయుధాలు ఇప్పుడు ఉమ్, మనకి రష్యా ఇచ్చే ఆయుధాలే మనకి చాలా ముఖ్యమైనటువంటి. ఒకప్పుడు రష్యా దగ్గర మనం 70-80% ఆయుధాలు కొనుగోలు చేసేవాళ్ళం. ఇప్పుడు అది 30% పడిపోయింది. ఉమ్, అంటే ఈ కాలంలో కొంత అమెరికా దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనటం మొదలు పెట్టినాం. ఉమ్, అయినా కూడా ఇటీవల కాలంలో మనం రూపాయలతో కూడా, డాలర్లతో సంబంధం లేకుండా మనకు ఆయిల్ అమ్మటానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఇస్తున్నటువంటి పరిస్థితి. కారు చౌకగా ఉమ్, మనం ఈ రోజు కూడా అక్కడ బాగా ఆయిల్ నిక్షేపాలు ఉంటాయి, మనం కొంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా మనకి రష్యాకి ఆ రకమైనటువంటి బంధం ఉంది. అది లేకపోతే అమెరికా ఎప్పుడు బ్లాక్ మెయిలింగ్, ఉమ్. పాకిస్తాన్ అనేది ఒకటి తయారైన తర్వాత రష్యా గురించి ఏమో చాలా బాహుబలి లెవెల్లో చెప్పారు. అమెరికా వచ్చేసి మా ఆప్తమిత్రుడు మోడీ, అమెరికా సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్, జాన్ జిగార్ దోస్తులు, వాళ్ళకు సంబంధించి ఇంత ఉన్నప్పుడు ట్రంప్ గెలవగానే భారతదేశంలో చర్చ ఏంటంటే, ఇక ట్రంప్ గెలిచిండు, మోడీ గెలిచిండు కాబట్టి భారతదేశానికి అమెరికా నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మాట్లాడారు. అంటే అవేం ఇప్పుడు ఆ సపోర్ట్ ఏం లేదా? గతంలో వైఖరి అమెరికాది ఇంకా మారలేదా? భారతదేశం పట్ల ఉమ్, అమెరికా ఎలా ఉంటుంది అని చెప్పేదానికి నేను 10 ఉదాహరణలని చెప్తాను మీకు. ఉమ్, ఒకటో ఉదాహరణ ఏంటంటే, భారతీయుల్ని వాళ్ళు బయటికి పంపించేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు లేవు అనేటువంటి పేరుతో ఇమిగ్రేషన్ దాంట్లో ఏం చేశారంటే, వాళ్ళు గొలుసులేసి దొంగలకి బేడీలు వేసినట్టుగా వేసి యుద్ధ విమానంలో పంపించారు. అవును. ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది అందులో. ఉమ్, అది నిజమైన మామూలుగా పౌర విమానయానం సంస్థ కాదు అది. ఉమ్, దాంట్లో చాలా అవమానకరంగా పంపించారు. ఉమ్, తర్వాత మోడీ గారు అమెరికా పర్యటన కూడా జరిగింది. మోడీ అమెరికా పర్యటన తర్వాత కూడా ఒక విమానం వచ్చింది, అందులో కూడా వాళ్ళని దొంగలను తీసుకొచ్చారు. ఉమ్, చాలా దేశాలు వ్యతిరేకించినాయి, ఇలా ఉమ్, మీరు మమ్మల్ని పంపించద్దు, కావాలంటే మేమే విమానాలు పెట్టి తెచ్చుకుంటామని చెప్పి మెక్సికో, కొన్ని దేశాలు ఉమ్, దాన్ని వ్యతిరేకించి వాళ్ళు తెచ్చుకున్నారు. ఉమ్, కానీ మన భారతదేశం మాత్రం అక్కడ లొంగుబాటు ప్రదర్శించింది. భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏమన్నారంటే, అప్పుడు ఏముంది, అమెరికాలో మన వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా దొంగతనంగా వెళ్ళారు, దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు దొరతనంగా పంపిస్తారా ఉమ్, అని చెప్పి అమెరికాకు మద్దతు ఇచ్చారు. ఉమ్, ఓహో, వీళ్ళు దొంగతనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, మనోళ్ళు తప్పు చేసినా కూడా ఖండిస్తారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. ఉమ్, దాని తర్వాత ఏం జరిగింది, ఉమ్, అమెరికా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన పహల్గాం మీద దాడి చేసినప్పుడు ఒకటి మనం చూసాం. ఉమ్, ఫస్ట్ మన మీడియా వదలగొట్టేసింది, ఆ తుపాకులు వాళ్ళ వీళ్ళవి అని చెప్పి. ఉమ్,
కానీ పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడినటువంటి ఆయుధాలు ఎవరి మిలిటరీ నిపుణులు చెప్పింది కానీ అందరు చెప్పింది కానీ దాని మీద ఉన్న పేరు చూసిన తర్వాత అమెరికా ఆయుధాలని వెళ్ళిపోయింది. మన మిలిటరీ నిపుణులే చెప్పారు. అలా పక్కన పెడదాం. యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది. మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు. ఇదంతా ప్రకటించిన తర్వాత అమెరికా ఎంటర్ అయిపోయింది. ట్రంపే ఏకపక్షంగా ట్విట్టర్లో ప్రకటించాడు, సీజ్ ఫైర్ అమలు జరుగుతుంది. పాకిస్తాన్, ఇండియా రెండు కూడా నాకు హామీ ఇచ్చినాయి. నేను ఇద్దరితో రాత్రంతా మాట్లాడినా, ఇక యుద్ధం ముగుస్తుంది అని చెప్పి ప్రకటించేశారు. అంతకుముందు ఎవరైనా యుద్ధం లేకుండా ఉంటే బాగుండు అని ఎవరైనా శాంతి కావాలని ఎవరన్నా అంటే భారతదేశంలో వాళ్ళందరినీ కూడా దొంగలు, దోపిడీదారులు, పాకిస్తాన్ బోండి, పాకిస్తాన్ ఏజెంట్లను తిట్టారు. ఎప్పుడైతే ట్రంప్ ప్రకటించాడో భారతదేశంలో సిలబస్ అంతా మారిపోయింది. ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం మారిపోయింది. ట్రంప్ అనుకూల, మోడీ అనుకూల, మొత్తం శాంతికామీలుగా మారిపోయారు. అదొక భాగం అనుకోండి. అంటే భారతదేశం ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించకుండా ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు ప్రకటించాలనేటువంటిది ఒకటి మన గమనంలో పెట్టుకోవాలి. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే, చాలా సీరియస్గా యుద్ధం జరుగుతున్నప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అవును, IMF నుంచి పాకిస్తాన్కి అప్పు కూడా ఇచ్చారు కదా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అది అమెరికా యొక్క అదుపు దాని మీద ఎక్కువ ఉంటుంది. అమెరికాతో పాటు దాని యొక్క పాశ్చాత్య దేశాల, దాని ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క వాటా దాంట్లో ఎక్కువ ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది వద్దనుకుంటే కూడా చేయొచ్చు. మనందరికీ తెలుసు 20,000 కోట్ల రూపాయల రుణాన్ని శాంక్షన్ చేసే దాంట్లో మన ఇండియా ఏం కోరుకుందంటే, ఈ టైంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి మొన్ననే వాళ్ళ దాంతో దాడి జరిగింది. ఈ సమయంలో వాళ్ళకి అది అందకూడదు, అందితే మళ్ళీ వాళ్ళు ఆయుధాలు కొంటారు, మళ్ళీ వాళ్ళు మిలిటరీకే వెచ్చిస్తారు, వాళ్ళు మళ్ళీ దాన్ని ఉగ్రవాదాన్ని పెంచడం కోసమే ప్రయత్నం చేస్తారు, ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోతాయి, కాబట్టి అది ఇవ్వద్దు అని మన వాళ్ళు అప్పీల్ పెట్టారు అమెరికాకి. కానీ IMF ఏం చేసింది, మంచి యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే 20,000 కోట్ల రూపాయలు అప్పించింది పాకిస్తాన్కి, డబ్బులు శాంక్షన్ చేసేశారు. మరి దీన్ని బట్టి ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు, ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఉగ్రదాడి అని ప్రస్తావించారు కాబట్టి, అసలు అమెరికా ట్విన్ టవర్ పైన దాడి చేసిన ఎవరైతే లాడెన్ ఉందో, బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే పట్టుకున్నారు. అవును. మరి అలాంటి పాకిస్తాన్ మీద ఎందుకు ఇంత ప్రేమ అమెరికాకి? చాలా లోతైన మంచి ప్రశ్న అడిగారు. బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ మీద దాడి చేశాడు. WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా యొక్క కుంభస్థలం మీద కొట్టాడు బిన్ లాడెన్. ఆ బిన్ లాడెన్ వాళ్ళు తయారు చేసినోడే. అల్ ఖైదాని, తాలిబాన్లని, వీళ్ళందరినీ కూడా అమెరికాయే పోషించింది, పుట్టించింది. అదంతా ఒక భాగం. కానీ వాడే తలమే ఏకుమేకయి వాళ్ళని కొట్టాడు. కొట్టిన తర్వాత బిన్ లాడెన్ తలదాచుకున్నాడు. ఎక్కడ తలదాచుకున్నాడు అని తేలింది. 5 సంవత్సరాలు ఎతికారు, 6 సంవత్సరాలు ఎతికారు. చాలా కాలం తర్వాత బిన్ లాడెన్ స్థావరం పాకిస్తాన్లో ఉంది అని కనిపెట్టి అమెరికా విమానాలు వచ్చి దాని మీద దాడి చేసి దాన్ని కూల్చి వాడిని చంపేశారు. అంటే అర్థం ఏంటి, పాకిస్తాన్లో బిన్ లాడెన్ ఉన్నాడని అమెరికాకి అంతకుముందు చాలా కాలం నుంచి తెలుసు. CIA, అమెరికా గూఢచారి సంస్థ, వాళ్ళకు కూడా తెలుసు. ఏదైనా అదును చూసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉండే టైంలో, వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళకి ఉపయోగపడే టైంలో పెట్టుకుందామని వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టుకుని అప్పుడు దాకా ఉంచారు. కరెక్ట్గా వాడు ఎక్కడున్నాడో కూడా వాళ్ళకి తెలుసు. కరెక్ట్గా ఆ ఇంటి మీద దాడి చేసి కొట్టారు. అమెరికా వాడికి ఏముండాలి బుద్ధి, అరే నా దేశపు కుంభస్థలం మీద కొట్టి ప్రపంచంలో నేను ఎదురులేని దేశం అందరూ అనుకుంటా ఉంటే వీడికి ఏమి లేదని చెప్పి తుస్సున్న గాలి తీసేసినోడు బిన్ లాడెన్. అలాంటోడు పాకిస్తాన్లో దొరికాడు. కాబట్టి పాకిస్తాన్ హిట్ లిస్ట్లో పెట్టాలని అనుకుంటారు కదా, అనుకుందా? అనుకోలే. పాకిస్తాన్కి తన యొక్క సహాయాన్ని కొనసాగించింది. పాకిస్తాన్కి హెచ్చరిక చేయలేదు, పాకిస్తాన్ మీద దాడి కూడా చేయలేదు. జనరల్గా అయితే అమెరికా స్వభావం ఏంటంటే, దాని గిట్టనోళ్ళు అయితే దాడి కూడా చేస్తారు. నీ దగ్గర నన్ను కొట్టినోడు నీ దగ్గర ఎట్లున్నాడు, నువ్వు ఎట్లా ఉంచుకున్నావు అని చెప్పి వాడి మీద దాడి చేయాలి. వాస్తవంగా అయితే దాడి చేయలేదంటే అర్థం ఏంటి, పాకిస్తాన్ అంటే అమెరికాకి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో, ఎంత వ్యూహాత్మక మిత్రుడుగా, ఎంత దగ్గర మిత్రుడుగా, తనని కొట్టినోడు కూడా తన దగ్గర ఉన్నా కూడా, కొట్టడం అంటే ఇది మామూలు కొట్టుడు కాదు, అది ట్విన్ టవర్స్ని కూల్చేసినటువంటి వాడు ఉన్నా కూడా వాడేం చేయలేదు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ, తాలిబాన్లకు ఉగ్రవాదుల శిక్షణ కావాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంది, దానికి సోవియట్ రష్యాతో మద్దతు ఉండేది. సోవియట్ రష్యా యొక్క ప్రభావాన్ని తగ్గించటం కోసం కమ్యూనిజాన్ని దెబ్బకొట్టాలనే వాడి సిద్ధాంతంలో భాగంగా ఆనాడు ఏం చేశాడు,
అల్ ఖైదాని, తాలిబాన్లని వీళ్ళందరినీ క్రియేట్ చేశాడు. అంటే ఈ అమెరికాలో దేశం, ఈ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అమెరికా సామ్రాజ్యవాదులు ఎందుకు వాడుకున్నారా అంటే కమ్యూనిజాన్ని అంతం చేయడం కోసం వాడుకున్నారు. ఉమ్, మన ప్రాంతంలో వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాను, ఇండియా మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ఉమ్, కాబట్టి ఇది వాడి యొక్క, అంటే అమెరికాకి పాకిస్తాన్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలో కూడా ఏ కారణం చేత కూడా మా శత్రువు కాదు ఉమ్. అని చెప్పి ఈ కారణం చేత వాడు నిరూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇప్పుడు అమెరికా ఎప్పుడైనా అణ్వాయుధాలు కలిగి ఉన్నదని చెప్పేసి ఉత్తర కొరియా మీద కానీ, ఇరాన్ మీద కానీ దాడులు చేయడం, ఇవన్నీ కూడా బెదిరింపులు చేయడం, వార్నింగ్ ఇవ్వడం చాలాసార్లు చేస్తుంటుంది. మరీ అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్ మీద అవసరమైతే మేము అణ్వాయుధాలు వేయడానికి భారత్ మీద వెనుకాడం, అసలు మేము అణ్వాయుధాలు తయారు చేసిందే భారత్ మీద చేస్తందుకు అని పాకిస్తాన్ పదే పదే కామెంట్ చేస్తున్నా, పిచ్చి కూతలు కూస్తున్నా, ఎందుకు దాని పట్ల అమెరికా ఇంకా సాఫ్ట్గా అన్నారు? 70 సంవత్సరాల చరిత్ర మనం ఒకసారి చూస్తే పాకిస్తాన్ని ఒక మిలిటరీ శక్తిగా ఎవరు తీర్చిదిద్దారు? ఉమ్, అమెరికాయే కదా. పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా ఎవరు తయారు చేశారు? అమెరికాయే కదా. మనం ప్రోక్రాన్లో వాజ్పేయి హయాంలో అణు పరీక్షలు జరపంగానే వెంటనే అణు పరీక్షలు పాకిస్తాన్లో జరిగినాయి. ఎలా జరిగినాయి? ఆ అణు పరిజ్ఞానం ఎవరిచ్చారు? అది బహిరంగ రహస్యం. అమెరికానే దాన్ని అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్దింది, మిలిటరీ దేశంగా కూడా తీర్చిదిద్దింది. అదే వేరే దేశాలు ఎవరన్నా చేస్తే ఏమంటది? అణ్వాయుధ పరీక్షలు జరిపిన దేశాలని, తనకిష్టం లేని దేశాలని అదేం చేసింది? వాళ్ళ మీద ఆంక్షలు విధించింది. ఇరాన్ అణు పరీక్షలు జరిపితే ఇరాన్ మీద అన్ని దేశాలతో ఆంక్షలు విధించేసింది. నార్త్ కొరియా మీద ఆ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. అసలు క్యూబాకి అసలు టెర్రరిజానికి సంబంధం ఉండదు, ఏముండదు. భారత్ ప్రపంచంలోనే వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ, మొత్తం అమెరికా యొక్క అష్ట దిగ్బంధనం. ప్రపంచంలో ఏ దేశం కూడా క్యూబాతో సంబంధాలు లేకుండా చేయగలిగింది. అష్ట దిగ్బంధనం చేస్తుంది. క్యూబా అంటే అది ఒక ఫైడల్ కాస్ట్రో దేశం, చెగువేరా దేశం. అలాంటి అది అంతర్జాతీయ అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశంతో పాటు. ఒక శాంతి కాముక దేశం క్యూబా. అంటే దాన్ని ఎవరు కూడా విలన్ అని అన్నారు. కానీ అట్లాంటి క్యూబాని కూడా విలన్గా ప్రకటించింది అమెరికా. అష్ట దిగ్బంధనం చేసింది. ఎవడైనా ఇష్టం లేనివాడు అణ్వాయుధ పరీక్షలు జరిపితే వాళ్ళ మీద ఆంక్షలు కూడా విధించింది. మరి పాకిస్తాన్ మీద, మన దేశం మీద కూడా అణ్వాయుధ పరీక్షలు జరిపామని మన మీద కూడా ఆంక్షలు విధించింది. మరి పాకిస్తాన్ మీద ఎందుకు విధించలే? పాకిస్తాన్కి ఎందుకు వర్తించదు ఇది? పాకిస్తాన్లో ఎన్నడైనా లౌకిక ప్రభుత్వం ఉందా? డెమోక్రటిక్. చాలా తక్కువ టైంలో అమెరికా వాడికి ఏది ఇష్టం అంటే మిలిటరీ ప్రభుత్వాలు ఇష్టం, రాజుల పరిపాలన ఇష్టం, సైనిక పరిపాలన ఇష్టం. ఎందుకు ఇవాళ పాకిస్తాన్ అంత సర్వనాశనం అయింది? ఎందుకు అంత పనికిమాలిన దేశంగా ఉంది? ఒకటి, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు. రెండు, పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ కాదు, అదొక మతరాజ్యంగా ఎంపిక చేసుకుంది. భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం మాది సెక్యులర్ దేశం అని ప్రకటించుకుంది. అనేక ఆధునిక రాజ్యాలు ఉన్నాయి కదా. ఆ ఆధునిక రాజ్యాలు, ఈ పెట్టుబడిదారు దేశాలు కావచ్చు, సోషలిస్ట్ దేశాలు కావచ్చు, అనేక ఆధునిక రాజ్యాల్లాగా నేను కూడా సూపర్ పవర్ కావాలనే ఉద్దేశంతో సెక్యులర్ రాజ్యంగా ప్రకటించుకుంది. మరి వాళ్ళు మత రాజ్యంగా ప్రకటించుకున్నారు. మనం ప్రజాస్వామిక రాజ్యంగా ప్రకటించుకున్నాం. వాళ్ళు మత నియంతలు. ఇంకొక ముక్కలో చెప్పాలంటే మిలిటరీ ఈరోజు పాకిస్తాన్ పరిపాలిస్తుంది కదా. మిలిటరీ పరిపాలించే కాడ ఆ దేశ ప్రధానమంత్రులు కూడా మీరు మిలిటరీ చెప్పినట్టు వింటారు. మిలిటరీ ఆఫీసర్స్ చెప్పినట్టే అక్కడ ఉన్న ప్రధానమంత్రులు వినాలి. మిలిటరీ వాళ్ళు ప్రధానమంత్రుల్ని, మాజీ ప్రధానమంత్రులు కూడా వాళ్ళు జైలు చేస్తుంటారు, విడుదల చేస్తుంటారు. మనం అనేకం చూస్తూనే ఉన్నాం కదా. అంటే పాకిస్తాన్ మీద మిలిటరీ పట్టుంది. అంటే ఒక మిలిటరీ పట్టున్న దేశం, ఒక నిరంకుశ రాజ్యం. అలాంటి రాజ్యాన్ని సపోర్ట్ చేసే బదులు అమెరికాకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించండి, ఎన్నికలు పెట్టుకోండి, పార్లమెంటరీ డెమోక్రసీ అమలు జరపండి, లౌకిక రాజ్యంగా ఉండండి, ఉగ్రవాదానికి మద్దతు ఇయ్యద్దు అని ఈ కండిషన్స్ పెట్టచ్చు కదా. వీటన్నిటికీ రివర్స్గా ఉంది కదా పాకిస్తాన్. అయినా కూడా పాకిస్తాన్ అంటే ఎందుకంత అమెరికాకి లవ్? ఏంటంటే ఈ ప్రాంతంలో వాడు ఒక వ్యూహాత్మకమైన మిత్రుడు. అమెరికాకి చైనాకి శత్రుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ అమెరికాలో, ఇప్పుడు ప్రపంచంలో అమెరికాని కొట్టేటోడు ఎవడు లేడు. జపాను గిపానీలు ఎవరు పనికిరారు. వాళ్ళకి మధ్యలో ఉంది కాబట్టి ఒకప్పుడేమో కమ్యూనిస్టుగా శత్రుత్వం ఉండేది, ఇవాళేమో అది కాదు, నన్నే మించిపోతున్నాడని శత్రుత్వం ఉంది. కాబట్టి ఏకకాలంలో ఇటు ఇండియాకి చెక్ పెట్టాలా, అటు ఆఫ్ఘనిస్తాన్ని ఇది చేయాలా. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అనే పేరుతో అది చేశాడు.
కాబట్టి ఇప్పుడు వాడి శత్రువులు ఇచ్చేయడం కోసం ఒక అమెరికాని వాడు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, ఆమె మజిబుర్ రహమాన్ కూతురు, ఆమె పదవిచ్యుతురాలు అయిన తర్వాత ఇప్పుడు అది మతరాజ్యంగా మళ్ళీ బంగ్లాదేశ్ ఇప్పుడు సెక్యులర్ కంట్రీ కాదు. బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉన్నప్పుడు మన మైనారిటీల మీద అక్కడ దాడులు లేవు, కానీ ఇవాళ దాడులు ఉన్నాయి ఆడ. ఎందుకంటే అది మతరాజ్యంగా ఉంది. కొంతమేరకు కొన్ని శక్తులు, ప్రజలంతా దాడులు చేయట్లే, ప్రజలు శాంతికాముకులే, కానీ కొన్ని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు దాడులు చేస్తున్నారు మైనారిటీల మీద. దానికి కారణం ఏంటంటే మతరాజ్యాలు ఉంటే పాకిస్తాన్ అని అమెరికాకు పండగ, వీటన్నిటిని కూడా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇది అమెరికా యొక్క లైన్ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు టారిఫ్ల గురించి కూడా మనం అదే ఆ పాయింట్ కూడా ఉంది. టారిఫ్ భారతదేశానికి సంబంధించి టారిఫ్లు 0 టారిఫ్లు ప్రకటించారని చెప్పేసి కూడా అమెరికా అంటుంది. కానీ అదే చైనా తోటి టారిఫ్ల వార్ జరిగినప్పుడు నువ్వు ఎంత వేస్తావో నేను అంత వేస్తా అని చెప్పేసి అమెరికా ఎంత టారిఫ్ వేస్తే చైనా అంత టారిఫ్ వేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం వచ్చింది, మళ్ళీ ఇద్దరు తగ్గించారు. అమెరికా టారిఫ్ తగ్గించింది, చైనా తగ్గించుకున్నది, మాట్లాడుకున్నారు, డైలాగ్ నడిచింది. కానీ భారత్ సంబంధించింది నువ్వు తగ్గి టారిఫ్ అని చెప్పేసి బహిరంగంగా మోడీ పక్కన ఉన్నప్పుడే ప్రెస్ మీట్లో చెప్తాడు ట్రంప్. సో ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? అమెరికా ఎట్లా తయారైందంటే, మన ఇండియా నుంచి అమెరికాకు పోయే సామాన్లు అక్కడ ఉన్న ఎగుమతులు చేస్తేనేమో అమెరికాలో పన్నులు వేస్తారు, ఆడిష్టం వచ్చినన్ని పన్నులు వేస్తారు. అమెరికా వాడి సరుకులు మన ఇండియాకి వస్తే మనం టారిఫ్లన్నీ తగ్గించేసేయాలి, పన్నులన్నీ తగ్గించేసేయాలి. మొన్న వాడు ఏం ప్రకటన చేశాడు, ముందు ఏం జరిగిందంటే, ట్రంపే అని కాదు, రొనాల్డ్ రేగన్ ఉన్నా, జిమ్మీ కార్టర్ ఉన్నా, లేకపోతే ఒబామా ఉన్నా, మన వాడెవడు మొన్న అంతకుముందు ఉన్నాడు జో బైడెన్ ఉన్నా, వీళ్ళెవరైనా సరే అమెరికా ఈజ్ అమెరికా. మోతాదులో మెంటల్లో కొద్దిగా రొనాల్డ్ రేగన్ చూస్తే అదొక మెంటల్ కేసు. అంటే వాళ్ళ యొక్క అది ఇంపీరియలిస్ట్ స్వభావం అది కదా. కొంచెం ట్రంప్ అనేవాడు కొంచెం అగ్రెసివ్, అంతే తప్ప అది అమెరికాయే. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ అనేవాడు అగ్రెసివ్గా ఉంటాడనే అమెరికా ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. ఇవాళ ఆయన వచ్చి ఏం చేశాడు, కమలా హారిస్ మీద గెలిచాడు కదా, ఆయన వచ్చి ఏం చేశాడు, రావడంతో అన్ని దేశాల మీద వేశాడు. మన భారతదేశం మీద కూడా విపరీతంగా టారిఫ్లు వేశాడు, చైనా మీద వేశాడు, అన్ని దేశాల మీద వేశాడు. అన్ని దేశాలు, చైనా వాడు ఏమన్నాడంటే ఆడు 30 ఎత్తి, ఈయన 30 వేసాడు, 60 ఎత్తు 60 వేసాడు, 120 ఎత్తు 120 వేసాడు, 140 ఎత్తు 140 వేసాడు, 200 ఎత్తే కూడా 200 వేస్తాను అన్నాడు. అంటే నువ్వు దిక్కున్న కాడ చెప్పుకోపో, నేను చర్చలు కూడా నీతో జరపనున్నాడు చైనా వాడు నీతో చర్చలు కూడా జరపను, నువ్వు వచ్చేప్పుడైనా నువ్వు గనక చర్చలు జరిపితే అప్పుడు నేను వస్తా, అప్పుడు దాకా నీతో రానని చెప్పిండు. భారతదేశం మీద కూడా వేసిండు, మనమేం మాట్లాడలే. చివరికి మొన్నే ఉన్నాడు, పాకిస్తాన్ ఇది అయిపోయిన తర్వాత 0 టారిఫ్కి భారతదేశం ఒప్పుకుంది. అవును, ఎవరు ప్రకటించారు ఇది? భారతదేశం ప్రకటించాలి. ఎలాంటి ఎవరు ప్రకటించాలంటే 2 దేశాలు కూర్చొని మాట్లాడుకుని 2 దేశాలు కలిసి, ఉభయ దేశాలు కలిసి ప్రకటన చేస్తారు. కానీ భారతదేశంలో అమ్మే మా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకి 0 టారిఫ్కి భారతదేశం ఒప్పుకుందని చెప్పి ప్రకటన చేసేసిండు. కానీ అదే సమయంలో ఏం జరిగింది, చైనాతో నేను చర్చలు జరుపుతా, చైనాతో అమెరికాది టారిఫ్ యుద్ధం ఎక్కడ దాకా పోయిందంటే దాని 3వ ప్రపంచ యుద్ధానికి అని పోద్దా అన్నంత వాతావరణం, ఘర్షణ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థితికి వెళ్ళిన తర్వాత, చైనా వాడు దిగి రానిపోయిన తర్వాత, చైనా వాడు అప్పటికే 5-6 దేశాలు జిన్పింగ్ పోయొచ్చిండు, అన్ని వ్యాపార ఒడంబడికలన్నీ చేసుకున్నాడు, భారతదేశానికి కూడా స్నేహహస్తం అందించిండు. మనం ఆసియా దేశాల అంతా ఒకటి, మీరు నేను కలుసుదాం, వాళ్ళ పెత్తనం ఏంటనే పద్ధతుల్లో భారతదేశానికి కూడా కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ పోయినాయి. అందుకని మనం ఈ యుద్ధంలో ఎక్కడ చూసినా కూడా చైనా బహిరంగంగా నేను పాకిస్తాన్కి మద్దతుగా ఉంటాను, పాకిస్తాన్కి నేను ఆయుధాలు ఇస్తాను ఎక్కడ కూడా లేదు. అంటే భారతదేశంతో కూడా సాఫ్ట్ గా ఉండాలనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇది మనం చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఈడేం చేసిండు, మన మీద ప్రకటన చేసిండు అంటే ఇది ఒక రకంగా అవమానకరమైనటువంటి. చైనా వాడేమో నువ్వు దిక్కున కాడిపోయి చెప్పుకోమన్నందుకు వాడితో ఒప్పందం చేసుకున్నాడు గౌరవప్రదంగా. నేను 240% వేస్తా, 140 చేస్తామని అన్నాడు, ఎక్కడికి దిగిండు, 30% దిగిండు. 30% ఒప్పుకున్నాడు, చచ్చినట్టు ఒప్పుకున్నాడు. మరి వాడి దగ్గరేమో భయపడతాడు, వాడు చర్చలు జరపనన్నా వీడు పోయి చర్చలు జరుపుతాడు, కుక్కిన పెయిన్లా ఉంటాడు, 30% ఒప్పుకుంటాడు. మరి మనం అంటే ఎందుకు అంత లోకువా? బేసిక్గా వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ లో మీ ప్రశ్న అడిగాను, ఇలా ఫ్రెండ్షిప్ తోటి భారతదేశానికి మంచి జరిగిందా చెడు జరిగిందా? వాస్తవానికి దేశానికి మేలు జరగాలి కదా. వాళ్ళు ఎప్పుడు ఈయన హౌడీ మోడీ అని చెప్పేసి ట్రంప్ ఒక ప్రోగ్రామ్ అక్కడ పెట్టిండు, నమస్తే ట్రంప్ అని చెప్పేసి గుజరాత్ లో మోడీ పెట్టిండు.
మరి ఇలా ఇంత జాంజిగారు ఉన్నప్పుడు దేశానికి ఉపయోగం జరగాలి. మీరు చెప్పేది ఉమ్, జో బైడెన్ మధ్యలో వచ్చాడు కొంతకాలం. అవును ఈ జో బైడెన్ కంటే ముందు కాలం ఉంది కూడా మీరు చెప్తున్నారు. అవును. జో బైడెన్ ఓడిపోవాలా, ట్రంప్ రావాలా అనేటువంటి ఒక క్యాంపెయిన్ జరిగింది. అప్పుడు ఆవిడి మోడి పెట్టాడు. ఆవిడ భారతదేశంలో అమెరికాలో ఉన్న భారతీయులందరూ ఉమ్, మన భారతీయ మూలాలున్న కమలా హారిస్ గెలవాలని కోరుకోలేదు. ఉమ్, ఒకసారి మీరు పరిశీలన చేయండి. అప్పటి ఎన్నికల ఉమ్, మన వాళ్ళందరూ ట్రంప్ కేశారు. ఉమ్, ఎందుకు ట్రంప్కి మద్దతు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉంది, వీళ్ళు కూడా సిగ్నల్ ఇచ్చారు వాళ్ళకి. ఉమ్, ట్రంప్ వస్తే మన దేశానికి లాభం, ప్రవాస భారతీయులకు లాభం, మీకు లాభం, మాకు లాభం, ట్రంప్ మనోడు. ఉమ్, అంటే ట్రంప్ అంటే అమెరికాయే మనకు శత్రువు అంటే, అమెరికాలో మళ్ళీ ట్రంప్ అనేవాడు ఇంకొంచెం అగ్రెసివ్ అయినా కూడా కాదు, అమెరికా మనకి చాలా మిత్రుడు అని చెప్పడం కోసం. మీరు చూసారా లేదో, ఉమ్, అంత జరుగుతూ ఉంటే భారతదేశంలో ఉండే ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా విభాగం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఉమ్, అది ఫేక్ అని చెప్పి తర్వాత అందరూ రుజువు చేశారు. ఉమ్, ఆ ట్రంప్ మాట్లాడుతున్నట్టు ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు. ఉమ్, నేను పాకిస్తాన్ని నాశనం చేస్తా, ఉమ్, ఇండియా జోలికి వస్తే ఖతం చేస్తా ఉమ్, అని ఆయన అంటున్నట్టుగా, ఉమ్, వీళ్ళు తయారు చేసిన డైలాగులు ఆయన అంటున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఏదైనా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. మొత్తం దేశం అంతా వైరల్ చేయాలి. చూసారా ట్రంప్ మనకు అనుకూలంగా, ట్రంప్ ఏమో చాలా క్లియర్ గా అన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా కనపడుతుంటే, ఉమ్, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ సోషల్ మీడియానేమో మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో మన దగ్గర ఫార్వర్డ్ రత్నాలు ఉంటారు. ఉమ్, ఫార్వర్డ్ రత్న, భారత రత్న, ఆ రత్న ఈ రత్న అంటాం కదా, ఖేల్ రత్న అంటాం కదా. ఉమ్, ఫార్వర్డ్ రత్న, ఉమ్, ఫార్వర్డ్ రత్న అంటే ఏదన్నా ఒక కంటెంట్ దొరికితే సోషల్ మీడియా ఫార్వర్డ్ చేస్తుంటారు వాళ్ళు. ఉమ్, 10 గ్రూపులకి, 20 గ్రూపులకి, 30 గ్రూపులకి ఇలాంటి ఫార్వర్డ్ రత్నగాళ్ళు చాలా మంది ఉంటారు మనకి. ఉమ్, వాళ్ళందరూ దాన్ని ఫార్వర్డ్ చేశారు. ట్రంప్ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. ఐఎంఎఫ్ అప్పిచ్చాడు, వాళ్ళకి గన్లు ఇచ్చారు, యుద్ధాన్ని ఏకపక్షంగా చేసిండు, టారిఫ్లు పెంచిండు, జీరో టారిఫ్ అని ప్రకటించిండు. ఉమ్, ఇవన్నీ చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు భారత ప్రజలందరినీ పక్కదారి పట్టించారు. ట్రంప్ మన పక్కనే ఉన్నాడని చెప్పడం కోసం ఉమ్. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. ఎందుకు బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వం మోడీ ఎందుకు ఇంత సాఫ్ట్ కార్నర్ తోటి ఉంది ఇన్ని అయ్యేస్తున్న భారతదేశం మీద? ఇంకా సిగ్గుచేటైన విషయం కూడా ఉంది ఇంకోటి. ఉమ్, భారతీయులు చాలా మంది అమెరికాలో ఉన్నారు, ఉమ్, లక్షల మంది ఉన్నారు. భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే డబ్బు బిలియన్ డాలర్లు, ఉమ్, లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుంటాయి. రియల్ ఎస్టేట్కి వస్తుంటాయి, అనేక రకాల కార్యక్రమాలకు వస్తుంటాయి. బిజినెస్లు, అనేక రకాల బిజినెస్లు, భారతదేశంలో ఉండే అనేక రకాల బిజినెస్లకి మన ప్రవాస భారతీయులు అక్కడ సంపాదించిన డబ్బుని ఇక్కడ కూడా పంపిస్తుంటారు. ఇక్కడ బిజినెస్లలో పెట్టుబడులు పెడతా ఉంటారు. కొన్ని సేవా కార్యక్రమాలకు వస్తుంటాయి, గుళ్ళు గోపురాలకు వస్తుంటాయి, ట్రస్టులకు వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి. ఆ డబ్బుని ఆల్రెడీ వాళ్ళు అక్కడ సంపాదించినప్పుడే వాళ్ళు ట్యాక్స్ కట్టారు, ఉమ్, కట్టేశారు. అమెరికా ప్రభుత్వానికి ఆడ ఉద్యోగం చేస్తున్నందుకు, ఆడ కార్లు మెయింటైన్ చేస్తున్నందుకు, అక్కడ సంపాదిస్తున్నందుకు, ఆడ జీతం వచ్చినందుకు మొత్తం అక్కడే కట్ అయిపోద్ది వాళ్ళ జీతం. మళ్ళీ భారతదేశానికి పంపుతున్న డబ్బు మీద ఆల్రెడీ వాళ్ళు కట్టారు. ఉమ్, కానీ ఏం చేశాడు? 5% పన్ను విధించాడు. ఉమ్, పనిలో పనిగా ఇప్పుడే, అది కూడా ఈ అవమానం కూడా అప్పుడే జరిగింది. ఉమ్, ఈ బీజేపీ గాళ్ళు, ఆర్ఎస్ఎస్ గాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రంప్ భజన ఇంకా ఇంకా మోస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ మోస్తున్నప్పుడే ఆడు ఇంకో దెబ్బ కొట్టాడు. ఉమ్, ఆ 5% అంటే అది మామూలు ఎఫెక్ట్ కాదు. మన భారతదేశానికి వచ్చే డబ్బు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి మన దగ్గర రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం పడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెట్టేటువంటి అనేక రంగాల మీద పెట్టుబడి పడుతుంది. ఎందుకు పెంచిండో కూడా అర్థం కాదు. ఉమ్, ఆల్రెడీ పన్ను కట్టిన డబ్బే, ఉమ్, మళ్ళీ ఎక్స్ట్రా పన్ను అంటే ఇండియాకి పోతున్నందుకు. ఉమ్, ఎందుకయ్యా అంటే భారతదేశానికి బాగా డబ్బులు ఉన్నాయి, ఉమ్, బాగానే, వాళ్ళకి ఏం కాదు, బలిసే ఉన్నారు, ఉమ్, వాళ్ళ మీద ఒక 5% వేస్తే కాదు, వాళ్ళ మీదనే కదా వేసేది అనేటువంటి పేరుతో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్. అంటే మన మీద ఎన్ని దెబ్బలు ఏకకాలంలో కొట్టాడు. అదే ఇన్ని దెబ్బలు కొడుతుంటే మోడీ ఎందుకు సైలెంట్గా ఉండు, ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు చైనా లాగానో లేకపోతే చిన్న మెక్సికో దేశం లాగానో ఎందుకు కౌంటర్ చేస్తలేడు? కౌంటర్ చేయడానికి సిద్ధంగా లేరని కూడా మనకు అర్థమైపోయింది. ఉమ్, ఇప్పుడు ఇన్ని జరిగినాయి కదా. వాస్తవంగా అయితే మనం గట్టిగా ఒక్క థ్రెట్ ఇస్తే ఉమ్, ఆగేవాళ్లే. ఉమ్, ఆ రోజుల్లో 1971లో సరే మనకు ఆ రోజు సోవియట్ రష్యా ఉందనే ధైర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఉన్నంత మాత్రంలో కూడా మనం ఏమి అమెరికా లాంటి పెద్ద దేశాన్ని మనం ఎదిరించాలనేటువంటిది ఏం లేదు కదా. మీరేం మాకు నీతులు చెప్పొద్దు, మాకుంది, మాది విదేశాంగ విధానం మాకుంది. ఆ రోజుల్లో మనం సోవియట్ రష్యా కూడా అనుకూలంగా లేము.
అవును, అలీన విధానంలో. అలీన విధానం తీసుకున్నాం. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ NAM, అలీన దేశాల ఉద్యమానికి కొంతకాలం మన పేరేంటి, ఈజిప్ట్ ఆయన వాళ్ళందరూ కూడా, నాజర్, టిటో, లేకపోతే ఇంకొక ఆయన, అదేవిధంగా కాస్ట్రో, అదేవిధంగా ఇందిరాగాంధీ, వీళ్ళంతా భారతదేశం, ఇందిరాగాంధీ అంటే వీళ్ళందరూ కూడా అనేక మంది నాన్ అలైన్ మూవ్మెంట్. ఒక దశలో అలీన దేశాల ఉద్యమంలో 105 దేశాలు, చిన్న సంఖ్య కాదు ఇది, 100 దేశాల ఉద్యమానికి కాస్ట్రో, ఆ తర్వాత ఇందిరాగాంధీ దానికి నాయకత్వం వహించారు. అంటే మనం పూర్తిగా రష్యాకి ఏమి అనుకూలంగా లేము, అమెరికాకి అనుకూలంగా లేమని చెప్పడం కోసం ఇది ఉపయోగపడే ఉదాహరణ. అంటే రష్యా కూటమి వేరే ఉంది, అమెరికా కూటమి వేరే ఉంది, అలీన దేశాల కూటమి వేరే ఉంది. కాబట్టి మనం ఏం పూర్తిగా రాజకీయంగా ఒకవైపు మొగ్గామనేది ఏం లేదు. కానీ ఇవాళ ఎట్లుంది, పూర్తిగా వన్ సైడ్. మన మిత్రులు సంపాదించుకోవాలి కదా, మన చుట్టూ ఉన్నదంతా ఎవరయ్యా అంటే మన శత్రువులు పెరిగారు తప్ప మిత్రులు పెరిగినటువంటి పరిస్థితి లేదు. సరే, అదంతా ఒక భాగం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ఎందుకు అనే ప్రశ్నకి ఇంకా మీరు మాట్లాడలేదు. ఎందుకు మోడీకి కానీ బీజేపీకి కానీ అమెరికాతో అంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం? సైద్ధాంతిక మిత్రులు వాళ్ళు. అంటే అంటే ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా మన భారతదేశంలో ఉండే బీజేపీ, RSS వాళ్ళ సోషల్ మీడియా విభాగం వాళ్ళు ఇద్దరిని ప్రేమిస్తారు బాగా. ఒకటి ట్రంప్ని, రెండు నెతన్యాహుని. నెతన్యాహు అనేవాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. వీళ్ళిద్దరు ఎందుకు వీళ్ళు బాగా నచ్చుతారు. ఇజ్రాయెల్ అనేవాడు పశ్చిమాసియా దేశాల్లో అన్ని దేశాలతో వాడికి తగాదని. వాడు ఇప్పుడు గాజాలో ఊచకొత్తగా వస్తున్నాడు. అంతకుముందు వాడు ఎప్పుడు దాదాపు 60 సంవత్సరాల నుంచి పాలస్తీనాని ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. అక్కడ వాస్తవంగా వాడి భూభాగం లేదు. ఆడ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అనే దేశం వాడు ఆవిర్భవించింది. వాళ్ళు దాన్నంతా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. భారతదేశానికి మొట్టమొదటి నుంచి కూడా ఒక విధానం ఉంది. పాలస్తీనా ప్రజల యొక్క అస్తిత్వానికి, వాళ్ళ విమోచన పోరాటానికి భారతదేశం మొదటి నుంచి కూడా, అలీన దేశాలకు నాయకత్వం వహించినటువంటి అలీన దేశాల కూటమి కూడా పాలస్తీనా ప్రజల యొక్క హక్కుల కోసం మనం నిలబడ్డాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ భజన చేయటం మొదలుపెట్టాం. వాళ్ళిద్దరి మధ్య తగాదా ఉంది కాబట్టి ఇప్పుడు వాడెవడు హమాస్ అనేవాడు ఏం పాలస్తీనా ప్రతినిధి కాదు. అదొక సంస్థ, ఉగ్రవాద సంస్థ. ఆమె ఉగ్రవాద సంస్థను పాలస్తీనా దేశం ఒకటెట్లయింది? కాదు కదా. ఏదైనా ఉంటే హమాస్ మీద నువ్వు ఫైట్ చేయాలి తప్ప పాలస్తీనా ప్రజల మీద వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా, తిండి లేకుండా, ఆరోగ్యం లేకుండా, హాస్పిటల్ లేకుండా, మందులు లేకుండా, అంతర్జాతీయ సహాయం అందనేయకుండా అన్ని వేల మందిని చంపుతా ఉన్నాడు. ఒక పక్కన మొత్తం ట్రంప్ ఏమో నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అంటున్నాడు, గాజాను ఆక్రమించుకొని. వాడు వ్యాపారస్తుడు కదా. ఇలాంటి విషయాలలో ఎప్పుడు భారతదేశం ఎన్నడూ ప్రపంచ రాజకీయాల్లో ఎన్నడూ కూడా ఇలా లేదు. చాలా అభ్యుదయకరంగా, ప్రగతిశీలంగా ప్రపంచ శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం ఉన్నది. సామ్రాజ్యవాదానికి దాదాపు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి తప్ప సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఎంత సాగలబడిపోలే. అంటే RSS యొక్క సిద్ధాంతమే అమెరికా లాంటి దేశాలకు సాగిలపడటం, ఇజ్రాయెల్ లాంటి దురహంకార దేశాలకు సాగిలపడటం అనేటువంటిదిగా ఉందనేది అర్థం కావట్లేదు. మళ్ళీ టర్కీకి కూడా మద్దతు, టర్కీ వాడు కూడా, టర్కీ మీద మనోళ్ళు బ్రహ్మాండంగా ఆంక్షలు పెట్టేసి మేము టర్కీ తొక్కేసాం, టర్కీ చేసామంటున్నాం. మరి టర్కీతో మళ్ళీ అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నాడుగా, అధునాతన ఆయుధాలు ఇస్తామంటున్నాడు కదా. ఆ టర్కీయే కదా పాకిస్తాన్కి చేసింది. మరి టర్కీకి కూడా మద్దతు ఇస్తున్నాడు కదా. ఇన్ని రకాలుగా లొంగిపోవాల్సిన, అమెరికా అంటే భక్తి ఉండటం, దాన్ని మొక్కాలనుకోవటం నీ సిద్ధాంతం అయితే అయి ఉండొచ్చు. కానీ భారత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారం నీ RSSకి, నీ బీజేపీకి, నీ మోడీకి ఎవరిచ్చారు? అట్లనే అదానికి సంబంధించిన కేసు కూడా మొన్న వచ్చింది కదా, అది ఏమన్నా కారణమా అని కూడా కొద్దిమంది విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. అది కూడా ఉంది. అదాని మీద అమెరికాలో అక్రమాలకు పాల్పడ్డాడు. పాల్పడిన దాని మీద ఆయన మీద కేసు బుక్ అయింది. ఆ కేసు బుక్ అయింది, అలా పెండింగ్ లో ఉంచారు. అదేదో ఆయన పేక ఆయన దగ్గర దొరికినట్టుగా ఉంది. ఈ అదాని మొన్న మళ్ళీ ట్రంప్ను కలవడానికి సౌదీ అరేబియా పోయి అక్కడ కలిసిండు. మనం చూస్తున్నాం, అమెరికా పోకుండా సౌదీ అరేబియా పోయి కలిసిండు. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే, అమెరికాలో ఉన్న కేసు, అదాని మీద ఉన్న కేసు మాఫీ చేయించుకోవాలా అనేటువంటిది మనం చూసాం కదా. అదేది ఒక సంస్థ బయట పెట్టింది కదా. వాళ్ళంతా ఇదంతా కూడా చూసినప్పుడు ఏంటంటే, అదాని యొక్క ప్రాణాలు కూడా ట్రంప్ చేతిలో ఉన్నాయనేటువంటిది ప్రచారం జరుగుతూ ఉంది. అదే సందర్భంగా మోడీ గారు ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా కూడా ప్రతి దేశంతో కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచించాడని చెప్తే అగ్రిమెంట్లన్నీ ఆయన
అదానీల కోసమే అగ్రిమెంట్లు చేశాడు. ఆస్ట్రేలియా పోయినా ఇంకే దేశం పోయినా చూడు, వాళ్ళ డీల్స్ అన్ని కూడా వీళ్ళ కోసమే డీల్స్ చేశాడు. ఆయన కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ భారతదేశంలో చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నది కానీ ఏంటయ్యా అంటే, అనేక మంది విశ్లేషకులు చర్చించుకుంటున్నది కానీ ఏంటంటే, మరి అదానీ వల్ల ఏమైనా ఈయన లొంగిపోతున్నాడా, లేదు వీళ్ళ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఇదిలో భాగంగా లొంగిపోతున్నారా, ఇన్నిసార్లు లొంగిపోవాల్సిన అవసరం ఏంటి, అంత బహాటంగా అంత చిన్న దేశం పాకిస్తాను, బలహీనమైనటువంటి దేశం, దానికోసం వీళ్ళు ఎందుకు అంతగానో అమెరికా వాళ్ళు దానికి సహాయపడుతున్నారు, క్లియర్ కట్గా తెలుస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఈ దేశంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజల్లో ఎవరికి అర్థం కాని సమస్య అది. మీరు అన్నారు ప్రస్తావించారు కాబట్టి 145 కోట్ల మంది ఉన్న భారతదేశంలో చైనా లాగానే అరే భయ్ మా మార్కెట్లకు మిమ్మల్ని రానియమని అమెరికాతో ఒక మాట అంటే అటు చచ్చుకుంటే కాలబేరానికి రాడా? ఎందుకు ఈ పవర్ని, ఈ ప్రజా బలాన్ని ఎందుకు వాడతలేరు? ఇది ప్రతి ఒక్కరికి వస్తున్న కామన్ సెన్స్ ఉన్న ప్రశ్న కదా ఇది. చైనా వాడు బెదిరించినట్టు మనం కూడా బెదిరిస్తే వాడికి భయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? భారతదేశం ఏమన్నా చిన్న పనికి ఏమి మనమే పనికి మన వాళ్ళం కాదు. 145 కోట్ల మంది జనం ఉన్నారు. ఇక్కడ కూడా 40-50 కోట్ల మంది మిడిల్ క్లాస్ మార్కెట్ ఉంది ఇక్కడ. మనం గనక అమెరికా వస్తువులను ఇక్కడ రానియకుండా ఉంటే వాడి మీద చాలా పెద్ద భారమే అనకలాడతారు. అసలు మన భారతీయుల మీదనే ఆధారపడి అమెరికా ఎకానమీ బతుకుతుందండి. ఈ రోజు లక్షలాది మంది భారతీయులు అక్కడ చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నారు. అనేక రకాలైనటువంటి వాటిలో ఈ దేశంలో మెరిట్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. మరి వాళ్ళందరితోనే అక్కడ బతుకుతుంది అమెరికా కూడా, అన్ని రకాలుగా కూడా, ఆర్థికంగా కానీ టెక్నాలజికల్ గా కానీ అన్ని రకాలుగా బతుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మన వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా లేదు. మనం గట్టిగా నిలబడచ్చు. కానీ నిలబడటానికి సిద్ధపడితే మాత్రం చైనా వాడికి ఎట్లయితే అమెరికా వాడు జీహుజూర్ అని చెప్పి లొంగొచ్చిండో మనకు కూడా లొంగొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, బీజేపీని, మోడీ గారిని అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు, మీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికైనా మీకు ఈ 145 కోట్ల మంది ప్రజలు కావాలా, వీళ్ళ ప్రయోజనాలు కావాలా, వీళ్ళ భవిష్యత్తు కావాలా, లేకపోతే అమెరికా మీద మీకున్న విధేయత, వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న లొంగుబాటు, వాళ్ళంటే రకం ఉన్నట్టు భయమా, భక్త, లొంగుబాట ఏదైనా కావచ్చు, మీరు లొంగిపోండి. మీకు ఇష్టమైతే మీరు లొంగిపోండి. కానీ భారతదేశాన్ని ఎందుకు లొంగదీస్తారు? భారతదేశం అంటే ప్రపంచంలో ఒకప్పుడు హీరోయిక్ రోల్ ప్లే చేసింది. ఈ రోజు కూడా ఒక గట్టి దేశంగా ఉంది. మీ హయాంలో ఇవాళ ఒక బలహీనమైన దేశంగా ప్రపంచ ప్రజలకి అవమానాలన్నీ భరిస్తున్న దేశంగా కనపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఈ దేశం పరువు తీస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్టు కాదు. ఇవాళ మోడీని విమర్శిస్తే, బీజేపీని విమర్శిస్తే అది దేశాన్ని విమర్శించినట్టు అని చెప్తా ఉన్నారు. ఇదేమి కాదు. మిమ్మల్ని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించినట్టు. దేశాన్ని మీరు దివాళా దీపిస్తున్నారు కాబట్టి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా బీజేపీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళ టర్కీతో చేసుకున్న లాస్ట్ అదే చెప్తాను, అదే ప్రశ్నలో ఉన్నాను. రీసెంట్ గా నిన్న మొన్న జరిగింది. టర్కీకి సంబంధించి అమెరికా ఆయుధ ఒప్పందం చేసుకుంది. టర్కీ పాకిస్తాన్ ప్రాణ స్నేహితులు. టర్కీకి ఆయుధాలు అమ్మినా పాకిస్తాన్కి అమ్మినా ఒకటే కదా. టర్కీ తోటి ఈ సందర్భంగా ఒప్పందం చేసుకోవడం అంటే ఎట్లా చూడాలి? 20,000 కోట్లు అప్పిస్తారు, టర్కీకి ఆయుధాలు అమ్మితే ఆయుధాలు మళ్ళీ పాకిస్తాన్కి వస్తాయి. భారత్ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే ఎందుకు ఇంత నెగ్లిజబుల్ దేశం కాదు కదా మనది. గొప్ప దేశము, ఇంత ప్రజలున్న దేశము, ప్రపంచ మార్కెట్ను శాసించవచ్చు మనం అనుకుంటే. అలాంటి దేశాన్ని ఎందుకు అమెరికా ఇంత చేసుకుంటుంది, అలసుగా తీసుకుంటుంది? ప్రపంచంలో ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? నెంబర్ 1 అంటే చైనా అనేవాడు. నెంబర్ 2 ఎవరంటే మంది. జనాభాలో మనమే తక్కువ వాళ్ళం కాదు, నెంబర్ 2. కానీ ఇప్పుడు చైనా కాదు, ఇప్పుడు మనమే చైనాని పక్కన దోసిపాడేసి మనమే నెంబర్ 1కి వెళ్ళిపోయినాం. అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నెంబర్ 1 దేశం ఏదంటే భారతదేశం. అర్థమైందా? మన దాంట్లో మన జనాభాలో వాడిది 5వ వంతు ఏముంటది అమెరికా వాడి జనాభా. అది జనాభా రకంగా చూస్తే వాడు మనకంటే చాలా చిన్నవాడు. కాబట్టి మన 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంతగానో మనం చెప్పుకుంటున్న వాళ్ళం, మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడెవడో టర్కీ వాడు తప్ప పాకిస్తాన్ వాడికి ఎవడో ఆయుధాలు ఇయ్యలేదు. మనం చెప్తున్నాం. చైనా వాడు ఎప్పుడో అమ్మిండు. అవి కూడా కాదు, ఇప్పుడు మనకు కనపడి 2 కనపడ్డాయి. పహల్గామ్ లో
ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వాడిన ఆయుధాలేమో అమెరికా ఆయుధాలు. ఇది మిలిటరీ నిపుణులు చెప్పారు. రెండోది యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చిన ఆయుధాలు టర్కీ వాడి. ఇది కూడా క్లియర్ కట్ కనపడతా ఉంది. మళ్ళీ నువ్వు టర్కీ వాడికి ఆయుధాలు ఇస్తున్నావు, మరి టర్కీ వాడు మళ్ళీ ఎవరి మీద ఆయుధాలు ఉపయోగించాలా? మళ్ళీ మన మీదనే కదా. నువ్వు 21,000 కోట్ల రూపాయలు ఇస్తే దాంతో వాడే బలపడి ఎవరి మీద? మన మీదనే కదా. ఇక పాకిస్తాన్ వాడు ఇండియా అంటే ఏ రకంగా కంట్రోల్లో ఉండి మనం అంటే మనకి ఎవరి మీద కోపం? పాకిస్తాన్ ప్రభుత్వం మీద కోపం, పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం మీద కోపం, దాని విధానాల మీద కోపం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాని దుర్మార్గాల మీద మన కోపం. ఆ ప్రజలు తిరుగుబాటు చేసైనా ఆ పాకిస్తాన్ ఏమవుతుంది? ఎమోషన్స్ రెండు వైపులా కూడా ఎమోషన్స్ గురై ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టర్కీని కంట్రోల్ చేయాలి అమెరికా, ఆర్థికంగా పాకిస్తాన్కి సహాయం అందకుండా చేయాలా. అదేవిధంగా ఇవన్నీ కంట్రోల్లో పెట్టి భారతదేశం మీద ఆంక్షలు విధించకుండా భారతదేశాన్ని ఒక గౌరవప్రదమైన దేశంగా చూడాలి. దానికి ఇచ్చే గౌరవం దానికి ఇవ్వాలి. ఒక పెద్ద దేశం ఈ రకంగా అమెరికా గౌరవిస్తేనే మీ ఇల్లు నాకెంత దూరం, నా ఇల్లు నీ ఇల్లు కూడా మన ఇద్దరి ఇల్లు సమాన దూరం అనేటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పకపోతే అమెరికా కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు. ఒక్కటంటే ఒక్క ముక్క కూడా, ఒక్క మాట అంటం కూడా సిద్ధపడలేదు. పార్లమెంట్ సమావేశాలు పెట్టమని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. తప్పేముందండి? ఇంత పెద్ద ఘటన జరిగింది, పహల్గాం ఘటన జరిగింది, తర్వాత యుద్ధం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాలు పెట్టి చర్చ చేయాలి కదా, చెయ్యడు. అఖిలపక్ష సమావేశాలు 2 జరిగినాయి, ప్రధానమంత్రి ఉండాలి కదా, ఉండడు. మరి ఏంటి మరి నువ్వు చేసేది? నేను ఎంపీలతో బృందాలు వేస్తున్నా, ఈ ఎంపీల బృందాలని నేను ప్రపంచం అన్ని దేశాలు పంపుతున్నా అంటాడు. ప్రపంచంలోని ఇతర దేశాలందరికీ నువ్వు ఎంపీలు పంపి చెబుతావు, కానీ ఈ దేశ ప్రజలకి అత్యున్నత చట్టసభ పార్లమెంటు, ప్రజలు ఎన్నుకున్న సభ, 145 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ, దాన్ని మాత్రం మీటింగ్ పెట్టవు. ఈ దేశ ప్రజల్ని పరిగణలో తీసుకోవు, ఈ దేశ పార్లమెంటును పరిగణలో తీసుకోవు, కానీ విదేశాలకు మాత్రం చెప్తానంటావు. మరి మన దేశం పరువు మాత్రం ఏమాత్రం కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఈ దేశం మొత్తాన్ని ఐక్యం చేస్తున్నాడు అనేది రావాలి కదా. మన మిలిటరీ ఆఫీసర్ని, కల్నల్ సోఫియా అని, ఖురేషీని, ఒక బీజేపీ మంత్రి టెర్రరిస్టుల సోదరి అంటే, ఈ మాట అని 10 రోజులు అవుతుంటే ఈ రోజు కూడా వాడు మంత్రి పదవిలోనే ఉన్నాడు, మంత్రి పదవిలోంచి తీసేయలేదు అంటే అర్థం ఏంటి? నువ్వేం సందేశం పంపించదలుచుకున్నావు ఈ దేశ ప్రజలకి? ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక కీలకమైనటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక మహిళా ఆఫీసర్ని టెర్రరిస్టుల సోదరి అన్నటువంటి వాడి మీద చర్య తీసుకోవాలి కదా. సుప్రీంకోర్టు కొట్లాడుతుంది ఆడితో. భారతదేశ అత్యున్నత చట్టసభ, అత్యున్నత న్యాయస్థానం అది. దానికిను వాడికి తగాదా. వాడి సంగతి ఏంటంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాడి మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏమంటుంది? సిట్ ఏర్పాటు చేయండి, సిట్ ఏర్పాటు చేసి దాంట్లో మహిళా అధికారం ఉండాలా, ఇవన్నీ చెబుతా ఉంది. ఇది ఎక్కడ పరిపాలన? నిజంగా సుప్రీంకోర్టుకి ఏంటి బాధ్యత? సుప్రీంకోర్టు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దేశ సైన్యానికి అవమానం జరుగుతుంది. సైన్యాన్ని కూడా మోడీ చాలా ఘోరంగా అవమానిస్తున్నాడండి. ఏం అవమానించండు? మొన్న చనిపోయిన అధికారులంతా సైనికులు, వాళ్ళు పర్మనెంట్ గా రిక్రూట్ చేయలే వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతి మీద చేశారు. సైనికులకి చాలా హక్కులు ఉంటాయి. వాళ్ళు 34 సంవత్సరాల దాకా ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా కాలం పడుతుంది. చాలా కాలం వాళ్ళ విధుల్లో ఉంటారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళకి మంచి వేతనాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలకు సదుపాయాలు ఉంటాయి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కొన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి, పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఇవన్నీ ఓడబీకాలని అగ్నివీర్ పథకం తీసుకొచ్చి, అగ్నిపథ్ అనే పథకం తీసుకొచ్చి 4 సంవత్సరాల్లోనే ట్రైనింగ్ అవ్వాలా, 4 సంవత్సరాల్లోనే యుద్ధం నేర్చుకోవాలా, 4 సంవత్సరాల్లోనే రిటైర్ అయిపోవాలా. వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే సైనికులకు ఉన్నట్టు ఉండదు. భారతదేశంలో ఉండే సైనికులు మొత్తాన్ని కూడా అగ్నిపథ్ కింద తీసుకొచ్చేయాలనేది వాడు ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందులో భాగంగా మోడీ దాన్ని మొదలు పెట్టాడు. పాపం మొన్న ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మన ఆంధ్ర అబ్బాయి నాయక్, మురళీ నాయక్ కానీ ఇంకొక అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా పాపం సైన్యంలో ఉన్న బిడ్డలందరూ ఎవరండి? ఆ ఎంపీల బిడ్డలా, ఎమ్మెల్యేల బిడ్డలా, లేకపోతే ఏమన్నా దేశ నాయకుల బిడ్డలు ఉన్నారా, లేకపోతే కోటీశ్వర్ల బిడ్డలు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. సాధారణ ప్రజలు, పేద పిల్లలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సైన్యంలో చేరి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడేది దేనికంటే తనకు కాకపోతే తన కుటుంబానికైనా భవిష్యత్తు ఉంటుంది,
లేదు తను రిటైర్ 34 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత అయినా మేము మంచిగా బతుకుతాము అనే ఉద్దేశంతో ఒక ఉపాధిగా భావించి దేశభక్తిని కూడా మేళవించి దేశభక్తితో వాళ్ళు దాని పాపం ప్రాణాలకు తెగించి వాళ్ళు సైన్యంలో చేరి ఉంటున్నారు. కానీ వాళ్ళని చాలా ఘోరంగా అవమానిస్తుంది బీజేపీ మోడీ ప్రభుత్వం. వాళ్ళకి అక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండవు. సియాచిన్ అక్కడ మంచు చాలా సందర్భాల్లో కాగ్ రిపోర్ట్ అయిన బయటపడ్డాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే వేతనాల విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు పెన్షన్లు ఇవన్నీ ఊడబిగుదామని చూస్తున్నటువంటి పరిస్థితి. నువ్వేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? దేశంలో ఉన్నాయన్నీ కాంట్రాక్టీకరణ, దేశంలో ఉన్నాయన్నీ ప్రైవేటు పరం చేయటం, ప్రజల ఆస్తులన్నీ వేలంపాటేయటం, చివరికి సైనికుల యొక్క జీవితాలను కూడా నువ్వు కాంట్రాక్ట్ పద్ధతిలో పెడితే ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే సైనికులకు ఇచ్చే గౌరవం కూడా సైనికులకు ఇవ్వరు, సైనికాధికారుల్ని దూషిస్తారు, ఏ మాట పడితే ఆ మాట అంటారు, ప్రాణాలకు తెగించినటువంటి టెర్రరిస్టులతో లింక్ చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా పాకిస్తాన్కి గూఢచర్యం జరిపినటువంటి వాళ్ళని ఒక్క మాట అనరు. సోఫియాని టార్గెట్ చేసినట్టుగా టెర్రరిస్టులు జ్యోతి మల్హోత్రాని టార్గెట్ చేసినట్టుగా మనం వాళ్ళ సోషల్ మీడియా బీజేపీ ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా ఎక్కడైనా మాట్లాడిందా? మాట్లాడకపోగా 5 రోజుల తర్వాత వాళ్ళు మెల్లగా చేరి ఆమె లవ్ జిహాద్ కోణం ఎత్తారు. ఆమె లవ్ చేసిందట. కాబట్టి అందులోంచి వచ్చినాయి అటు ఈమెకు దేశద్రోహ బుద్ధి లేదు. ఎందుకంటే ఈమె హిందూ మహిళ కదా, మేమేమనం. మేము ఇలాంటి స్థితికి వస్తే ఈ దేశాన్ని మీరు ఐక్యంగా ఉంచుతారా? ఈ దేశం పరువు ప్రతిష్టలు కాపాడతారా? ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఈ దేశ ప్రజలందరూ ఐక్యం కావాలి కదా. ఈ దేశంలో ప్రజలందరూ ఉగ్రవాదంతో ఎదుర్కొని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళల్లో అబ్బాయి ఉన్నాడు కదా, ఆదిల్ హుస్సేన్ ఉన్నాడు కదా. ఆ రోజు ఆదిల్ హుస్సేన్కి ఒక్కొక్క 10 మంది సైన్యం కనుక ఉంటే ఆదిల్ హుస్సేన్ అనేవాడు ఒక్క గుర్రంలో ఉన్నవాడే 21 మందిని కాపాడే పద్ధతుల్లో వాళ్ళందరినీ కాపాడి వాళ్ళని ఉగ్రవాదుల్ని చెల్లా చెదురు చేసి చివరికి వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. ఒక్కడే అంత అలచల్ చేశాడు. ఒక్క 10 మంది ఉంటే అదే ఆ రోజు ఏదన్నా ఒక ఎంపీనో ఒక బీజేపీ మంత్రి ఆ రోజు పెహల్గాంలో కనుక కుటుంబంతో వచ్చి ఉంటే ఆ రోజు అక్కడ ఉండేదా కాదా? సెక్యూరిటీ ఉండేది కదా. మరి ఆ రోజు ఎందుకు లేదు? అంటే 2,000 మంది ఉన్నా 4,000 మంది ఉన్నా అక్కడ ఏమి ఉండదు సెక్యూరిటీ. సరిహద్దు దేశం, సరిహద్దు రాష్ట్రం కదా. వాళ్ళు బతికేవాళ్ళు ఒక రకంగా. ఎవడన్నా మినిస్టర్ ఎవడన్నా ఉండుంటే బతికేటోళ్ళు కూడా. అంటే సాధారణ ప్రజల ప్రాణాలంటేనే మీకు లెక్కలేదు. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మీరు రాజకీయాల కోసం రెచ్చగొడతారు. మతాల మధ్య తగాదా. పాకిస్తాన్ వాడే మతం పేరు మీద ఉగ్రవాదులు ఈ దేశంలో ఉండే 2 మతాల మధ్య తగాదా పెట్టాలని ఆడు ప్రయత్నం చేశాడు పహల్గాం దాడిలో. ఆ తర్వాత నువ్వు చేసింది కూడా అదే పని. పాకిస్తాన్ ఏం ఆలోచిస్తుందో, వాడు ఏం కోరుకుంటున్నాడో ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ అనుకూలురు కూడా అదే మాట్లాడుతున్నారు. హిందూ ముస్లిం భాష. వాడు హిందూ ముస్లిం భాష మాట్లాడతాడు, నువ్వు హిందూ ముస్లిం భాష మాట్లాడతావు. నీకు వాడికి ఉన్న తేడా ఏంటి? నువ్వు ఉగ్రవాదులు పట్టుకున్నావా? తిరంగా యాత్ర చేస్తున్నావు. తిరంగా యాత్ర దేనికోసం చేస్తున్నావు? అంటే 4 ఉగ్రవాదులను ఎవరిని ఇంతవరకు సేఫ్గానే ఉన్నారా? వాళ్ళు 100 మంది చచ్చిపోయారు అనేది భారత సైన్యం ప్రకటించింది. అదే విధంగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించిండు. ఆ 100 మందిలో ఈ పెహల్గాం దాడి చేసిన 4 లేరా? వాళ్ళు మేము ఉగ్రవాద శిబిరాలు అది చేసామని చెప్తున్నారు తప్ప వీళ్ళు ఎవరైతే ఆ రోజు వచ్చినటువంటి 10 మందో 20 మందో ఉగ్రవాదులు ఉన్నారు కదా, అంత మనకి లెక్క ఉంది కదా. 4 ఆ ఉగ్రవాదుల్ని మొత్తాన్ని మేము మట్టు పెట్టాము కాబట్టి మేము తిరంగా యాత్ర చేస్తున్నామంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు తిరంగా యాత్రలో వాళ్ళు చేసేది ఏంటి? నరేంద్ర మోడీకి మిలిటరీ డ్రెస్సులు వేసి. దారుణమైన విషయం ఏంటంటే అందులో దేశ ప్రజలందరూ ఐక్యంగా అండి అందరం కలిసి చేద్దామని వాళ్ళే పిలిపిలే. మోడీ ఎవరితో సమావేశం పెట్టాడు? ఎన్డీఏ ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టాడు. ఇట్లాంటి ప్రధానమంత్రిని మనం ఎప్పుడైనా చూసామా? జాతీయ సమగ్రతా మండలి సమావేశం పెడితే గతంలో ప్రధానమంత్రులు ఏం చేసేవాళ్ళంటే ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరినీ పిలిచేవాళ్ళు. నరేంద్ర మోడీ కొత్త సాంప్రదాయం ప్రవేశపెట్టాడు. ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని పిలిచి మీటింగ్ పెట్టాడు. ఇలా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా ఘోరం. వాళ్ళు తిరంగా యాత్రలు చేస్తున్నారు ఇవాళ. మరి ఇది తెలుగుదేశం పార్టీకిను బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఏంటిది? దేశంలో ఉన్న రాజకీయ పార్టీలందరినీ ఇన్వాల్వ్ చేయాలి కదా, ప్రజలందరినీ కలుపుకొని పోవాలి కదా. హిందూ ముస్లిం అనేది రాకూడదు కదా. మరి ఏం చేస్తున్నారు? మరి ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి అనేక మంది అక్కడ కాశ్మీర్లో గతంలో జరిగినటువంటి దాడిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ద్రోహం చేసినటువంటి అధికారి, డీజీపీ స్థాయి అధికారి, అతను ఏ మతం? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దొరికిన ఏ మతం? మతాలకు ఏం సంబంధం? అనేక సందర్భాల్లో బయటపడ్డటువంటి వాళ్ళు, ద్రోహులుగా బయటపడ్డటువంటి వాళ్ళు
ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని నువ్వు ఐక్యంగా ఉంచదలుచుకుంటే, ఈ దేశంలో భవిష్యత్తులో ఉన్న ప్రజలందరికీ భద్రత కల్పించదలుచుకుంటే, వీటిని రాజకీయాలు చేసి దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుదాం, రేపు బీహార్‌లో లబ్ధి పొందుదాం, కేరళలో లబ్ధి పొందుదాం, బెంగాల్‌లో లబ్ధి పొందుదాం అనేటువంటి కుచితమైనటువంటి బుద్ధితో ఉన్న రాజకీయాలు మానుకుని, ఈ దేశ ప్రజల ప్రయోజనాలు, వీళ్ళ భద్రతే ముఖ్యం అనుకుంటే, రేపు జరగబోయేటువంటి సందర్భాలలో దాడులు జరగకుండా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారాయణ గారు. ప్రజలారా విన్నారు కదా, అమెరికా భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు, దాని తర్వాత ఇప్పుడు తాజా పరిణామాల మీద అనేక అంశాలని బండారు రవికుమార్ గారు మీ ముందుంచారు. మరి దానిపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.